హలో అండి. ఇవాళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు చాలా మంది అడిగే ఒక కామన్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఇచ్చే ఇంజెక్షన్స్ మూలాన క్యాన్సర్ రిస్క్ ఏమైనా పెరుగుతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దాని గురించి ఇవాళ డాక్టర్ అజేష్తో మాట్లాడదాం. అజేష్, సో ఐవీఎఫ్కి మనం ఇచ్చే స్టిమ్యులేషన్ మెడిసిన్స్, హార్మోనల్ మెడిసిన్స్తో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? హలో సుమీనా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మా దగ్గర కూడా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు కూడా కామన్ గా అడిగే క్వశ్చన్ ఇదే, డాక్టర్ గారు ఇది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల మాకు క్యాన్సర్ వచ్చిందా అని. దీంట్లో ముఖ్యంగా మనము అర్థం చేసుకోవాల్సింది కొన్ని విషయాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఫర్దర్ గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ హార్మోనల్ స్టిమ్యులేషన్ వల్ల క్యాన్సర్ మాత్రం పెరుగుతుంది. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది 3 హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్. ఇవి ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్ చూసినప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి చాలా స్టడీస్ దీంట్లో అనలైజ్ చేశాయి. దీంట్లో ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ మాత్రం ఏమీ పెరగలేదు, కానీ కొన్ని బార్డర్ లైన్ ఓవేరియన్ ట్యూమర్స్ ఎక్కువగా కనిపించాయి. దీంట్లో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నల్లిపారిటీ అంటే సంతానం లేనప్పుడు women will have 1.5 to 2 times ఎక్కువ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. సెకండ్ థింగ్, ఇన్ఫర్టిలిటీ దేని వల్ల వచ్చింది? పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. దీని వల్ల కూడా కొంచెం క్యాన్సర్ వచ్చే బేస్ లైన్ రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు. థర్డ్ థింగ్ ఇస్ ఫ్యామిలీ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఓవేరియన్ క్యాన్సర్స్ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. BRCA మ్యూటేషన్ ఉండొచ్చు. ఇంకా ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ హైయర్ డోస్ లో, హైయర్ డ్యూరేషన్ లో, అంటే సంవత్సరాలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ నడిచినప్పుడు లేకుంటే బేస్ లైన్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు రిస్క్ మాత్రం పెరగదు. సో దాని అర్థం ఏంటి అంటే మనకు ఐవీఎఫ్ స్టిమ్యులేషన్కి ఇస్తున్న ఇంజెక్షన్స్ వలన కంటే కూడా ఆల్రెడీ ఇటువంటి విమెన్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ రిస్క్, అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, వయస్సు, సంతానలేమి, ఒబేసిటీ అంటే ఊబకాయం, లేదా పాలిసిస్టిక్ ఓవరీస్, ఎండోమెట్రియోసిస్ వంటి బ్యాక్గ్రౌండ్ రిస్క్ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఐవీఎఫ్కి మనం ఇస్తున్న మందుల ద్వారా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని చెప్పలేం. కాకపోతే కొన్నిసార్లు అన్లిమిటెడ్గా, అంటే కొంతమంది డాక్టర్స్ని మారుస్తూ సంవత్సరాల తరబడి మల్టిపుల్ స్టిమ్యులేషన్స్ చేయించుకుంటారు. ఇది మంచిది కాదు. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేవలం ఐవీఎఫ్ వల్ల లేదా అందులో ఇస్తున్న ఇంజెక్షన్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరిగేదానికంటే ఎక్కువ సంతానలేమి వల్ల, అధిక బాడీ వెయిట్ వల్ల, లేదా పాలిసిస్టిక్ ఓవరీస్, ఎండోమెట్రియోసిస్ వంటి బ్యాక్గ్రౌండ్ రిస్క్ వల్ల, ఫ్యామిలీ హిస్టరీ ఆర్ BRCA మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా చూస్తాము. సో ఐ హోప్ దీని ద్వారా ఒక మెయిన్ డౌట్ అనేది క్లియర్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.